హలో అండి. హలో. గుడ్ ఈవినింగ్. ఇది ఒక ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా చేద్దామనిపించింది. అయితే ఎవరికైనా ఇన్స్టెంట్గా స్నాక్స్ అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో ఒక కప్పు చెగోడీలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం నేను కూడా. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిందండి. జస్ట్ ఏమీ లేదు, ఒక బౌల్లో నేను ఒక కప్పు మంచి ఫైన్ క్వాలిటీగా ఉన్నటువంటి బియ్యం పిండి తీసుకున్నా. లేకపోతే సరిగ్గా రాదనమాట, విరిగిపోతుంది. మీరు ట్రై చేయండి, మీ దగ్గర ఉన్న వాటి బట్టి ట్రై చేయండి. నేను జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. అలా విరగకుండా మనం చేసేటప్పుడు రావాలి అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నటువంటి బియ్యం పిండి మంచి క్వాలిటీ అయితే విరగకుండా వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత అందులో నేను ఒక పావు చెంచా పసుపు లేదా అర చెంచా పసుపు కలర్ కోసం వేసానండి. ఒక అర చెంచా లేదా పావు చెంచా ఉప్పు వేసుకోండి మీ కంఫర్ట్ బట్టి. తర్వాత ఒక చెంచా కలోంజీ సీడ్స్, బ్లాక్ కలోంజీ సీడ్స్ ఒక చెంచా, ఒక పావు చెంచా కారం కూడా వేసుకొని ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు నుంచి అప్పు అయితే అలా మొత్తం కలిపి కొంచెం వాటర్ జల్లుతూ ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు నీళ్ళు ఫస్ట్ తీసుకొని కొంచెం వాటర్ జల్లుతూ చక్కగా డవ్ అనేది మీడియం కన్సిస్టెన్సీలో మీరు ప్రిపేర్ చేయండి. మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. చక్కగా ఓవర్గా డ్రైగాను లేదు, పల్చగాను లేదనమాట. కరెక్ట్గా ఎలా రావాలో అలా ఉంది. అయితే కొంచెం వాటర్ చొప్పున పావు కప్పు నుంచి అలా ఇంకొంచెం రిక్వైర్మెంట్ అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక్కసారి బియ్యం పిండిలో నీళ్లు కనుక పోసేసారంటే పిండి జార్ అయిపోతుంది. తర్వాత మీరు నూనె కూడా బాగా పీల్చేస్తుంది. ఆ తర్వాత నేను కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ కానీ అలా ఏమీ యూజ్ చేయలేదన్నమాట. మామూలుగా మనకు పొయ్యరుగు శుభ్రంగా ఉంటుందండి. చాలా నీట్గా ఉంచుకుంటాను. ఇలాంటివి రెసిపీస్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. అంటే ఎక్కువగా మనకి స్పేస్ ఉంటుంది పొయ్యరుగు మీద. అది రొట్టెల పీట మీద అలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. మీ కంఫర్ట్ బట్టి చేయండి. ఒక ప్లాస్టిక్ కవర్ ఇవన్నీ నేనేమీ వేయలేదు. అన్నం కింద ఏమన్నా అతుక్కుంటుందేమో అనుకున్నా. తర్వాత ఈ రింగ్స్ మనం కాల్చేటప్పుడు పొయ్యి డీప్ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు స్టిక్ అయిపోతుందేమో అనుకున్నా. అవ్వలా. మీరు ఒకటి గమనించారా, మనకి జొన్న రొట్టెలు కానీ ఏమైనా చేసేటప్పుడు ఆ పిండి ఎంత సాఫ్ట్గా, ఎంత మాయిస్ట్గా, తేమగాను ఉండాలి, సాఫ్ట్గాను ఉండాలి. లేదంటే జొన్న రొట్టె కూడా విరిగిపోతుంది. అలాగే ఈ చెగోడీలు కూడా అంతే అనమాట. నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే తడిపే విధంగా దాన్ని తక్కువ నూనె వాటర్తో జల్లుతూ తడపాలి. ఆ తర్వాత మనం ఇలా చేసేటప్పుడు, మనం షేప్ ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా కొంచెం నేను ఒక అడ్వైజ్ ఏం చేస్తానంటే మీరు ఓపికగా ఒకేలాగా వచ్చేలాగా రింగ్ మీరు ట్రై చేయండి. అంటే ఒక చోట లావుగా ఒక చోట సన్నగా కాకుండా నేను ఎలా చేసినా కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. హై టెంపరేచర్లో కుక్ చేసా. లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఉందో. చాలా డెలిషియస్గా వచ్చాయి. ఇది నా మెథడ్ ఆఫ్ కుకింగ్లో చేసేసా. జనరల్గా కంఫర్ట్ కోసం చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త గోరువెచ్చగా నీళ్లు పోసి లేదా కొంచెం వేడిగా నీళ్ళు అయిన తర్వాత అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బియ్యం పిండిని కలిపి చేస్తారండి. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు అదేమన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుందేమో అని డౌట్గా ఉండేదన్నమాట. సో అలా కాకుండా నేను ఇలా మామూలుగానే గోధుమ పిండిని తడిపినట్టుగా తడిపి ట్రై చేశా. ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇంత బాగా రాలా. మేబీ కుకింగ్ ఛానల్కి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళుగా వంటలన్నీ బాగా ఎక్కువగా అలవాటు అయిపోయింది. అంతకుముందు ఏంటంటే రెగ్యులర్గా చేసిన మరీ ఎంత రెగ్యులర్గా చేసేవాళ్ళం కాదు కాబట్టి చెయ్యి అంతగా తిరిగేది కాదనమాట. అంతేనండి, మెగా మోనిటైజేషన్ అయిపోయింది. మాస్టర్ షెఫ్ లాగా ఫీల్ అయిపోతున్నాను నేను పర్ఫెక్షన్లో. నిజమే, నేను జోక్ చేయటం లేదు మీతో. ఎందుకంటే అంతకుముందు చిన్న వంటలు కూడా సరిగ్గా రాకపోయాయి. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, మనం పెట్టుకునే విధానం కానీ, తక్కువ ఆయిల్లో చేయటం కానీ, అసలు ఓవర్గా కుకింగ్ కూడా జరగదు. చక్కగా క్రిస్పీగా వస్తున్నాయి. లేదా అంతకుముందు ఒకటి మెత్తగా ఒకటి హార్డ్గా, లేదంటే నూనె పీల్చేయటం, ఈ లాజిక్స్ అన్నీ రాకపోతే కనుక అలాగే అవుతుందన్నమాట. అందుకే మంచి షెఫ్ దగ్గర మనం మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట మనం అర్థం చేసుకుంటే
వంటలు బాగా కుదురుతాయండి. చెప్పినట్టుగా ఉండదు వంటింట్లో. మనం ఈ స్క్రీన్ మీద ఒకలా కనిపిస్తాయి ఎడిటింగ్ ప్రాసెస్లో. చాలా ఈజీ అనుకుని వంటింట్లోకి వెళ్ళిపోతాం. వండేటప్పుడు ఆ డిఫికల్టీస్ మీరు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వకూడదు. ఇందులో నేను ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటో తెలుసా? ఒక కప్పు బియ్యం పిండి కాకుండా అరకప్పు కలిపితే బాగుండేదేమో, సరిపోయేది కదా అనిపించింది. ఎందుకంటే మనం కూర్చొని ప్రశాంతంగా ఇంకెవరితోనైనా మాట్లాడుతూ చేస్తూ ఉంటే రింగ్స్ కొన్ని చేయగలం. నేను ఒక్కదాన్నే కాబట్టి నిల్చొని అంతసేపు చేసే అవసరం ఏం అక్కర్లా. ఎందుకంటే అంత టైం రిక్వైర్మెంట్ లేదనిపించింది. బోల్డన్ని వచ్చినాయి. హాఫ్ కప్తో ట్రై చేస్తుంటే సఫిషియెంట్గా ఒక కప్పు కాఫీకి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా సరిపోతాయి. ఇవి అప్పటి రోజులు కాదండి. డబ్బా నిండా చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమీలా. ఇప్పుడు ఎందుకంటే బోల్డ్ అన్ని కుకింగ్ ఛానల్స్ వచ్చేసినాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఏమైనా కావాలంటే టక్కున చిటికలో కిచెన్లోకి వెళ్ళిపోయి మనం ఫాస్ట్గా చేసేయచ్చు. నిజంగా 5 నిమిషాల్లో ఒక కప్పు రింగ్స్, మీకు చిన్న చిన్నవి చెకోడీస్ అంటాం కదా, హోమ్ మేడ్ చెకోడీస్, 5 నిమిషాల్లో మీకు ఒక కప్పు చెకోడీస్ వస్తే చిన్నపిల్లలకి ఆ చిన్న చిన్న రింగ్స్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనం ఇంట్లో ఏంటంటే కాస్త హై క్వాలిటీ ఉన్న కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తాం. తర్వాత నేను చూడండి పై వరకు ఆయిల్ వాడకుండా లో బ్రిమ్ వరకే వాడతాను అనమాట. చాలా కింద లెవెల్ వరకే వాడతాను. తొందర ఏమీ లేదు మనకి. ఎందుకంటే ఒకసారి మనం కుక్ చేసిన ఆయిల్ మళ్ళీ కూరలకి వాడేసుకోవచ్చు. పదే పదే హై టెంపరేచర్లో కుకింగ్ ఆయిల్ యూస్ చేయడం నాకు ఇష్టం ఉండదన్నమాట. అది అలా చల్లారిన తర్వాత కలెక్ట్ చేసి పెట్టుకొని మళ్ళీ చపాతీ పిండికో కూరలకో దేనికో యూస్ చేసేస్తాను. అది మనం హోమ్ మేడ్గా చేసినప్పుడు ఫైన్ క్వాలిటీ పిండి వాడతాం, హైజీనిక్గా వాడతాం, మంచి రకమైన కుకింగ్ ఆయిల్స్ వాడతాం. చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తాం కదా. ఆయిల్ కూడా 2-3 సార్లు మనం డీప్ ఆయిల్ ఫ్రై చేయం. సో ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టీ టైం స్నాక్గా తీసుకోవచ్చండి. ఒకటి తినాలా 4 తినాలా అనేది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి ఉంటుంది. ఇందులో ఒక టేస్టీ థింగ్ ఏంటంటే కలంజీ సీడ్స్ దీంట్లో టేస్ట్ ఎలివేటర్ అనమాట. మనకి నార్త్లో చూస్తే ఈ కర్రీ పఫ్స్ కానీ, మనకి ఈ కుల్చాస్ కానీ బటర్ నాన్స్ మీద ఖచ్చితంగా బ్లాక్ కలర్ నువ్వుల్లాగా కనిపిస్తాయి కదా, అవి కలోంజీ సీడ్స్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నువ్వుల్లాగా ఉంటాయి కానీ నువ్వులు కాదనమాట. వాటి టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఉప్పు కారం మీరు రేషియోస్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. కానీ అన్నీ నేనైతే పావు చెంచా కానీ అర చెంచా కానీ పసుపు ఉప్పు కారం ఈక్వల్ రేషియోస్లో వేస్తాను. అందరూ వంట చేస్తారండి, కానీ కొన్ని మాత్రమే మన మెమరీస్లో ఉండిపోతాయి. ఎందుకంటే ఆ రేషియోస్ దగ్గరే తేడా వచ్చేస్తుంది. అయితే మీకు ఒక విషయం తెలుసా? మీరు మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్యాన్ కింద ఫస్ట్ ఆరనివ్వాలి. లేదంటే క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుంది. మీరు ఓపిక్గా చిన్న చిన్న రింగ్సే కాబట్టి ఆ ట్యూబ్ అనేది ఒక్కలాగే ఉండేలా చూడండి. ఒక చోట లాగా ఒక చోట సన్నగా అలా రెస్ట్లెస్గా ఫీల్ అవ్వకుండా మీరు ఒక 5 మినిట్స్ ఏకాగ్రతతో చక్కగా రౌండ్ అనేది నీట్గా చుట్టడానికి ట్రై చేయండి. అప్పుడు హాలో బాగా ఉంటే బయట బాగా కరకరలాడుతుంది. తర్వాత నేనేం అట్లా చేసినా కూడా చాలా బాగా చేయగలిగాను, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. దీనిపైన కొంచెం ఉప్పు కారం మీరు చల్లేసుకోండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా కూడా చెప్పనా, మీరు నెగిటివ్గా అనుకున్నట్టు చెప్తా. చిన్న మ్యాగీ మసాలా ఉంటే దాని మీద కొంచెం వేసేసేయండి. అలా మ్యాగీ కాకపోయినా టాప్ రామన్ కానీ ఏదన్నా అలా కొంచెం వేరియేషన్ చూపించమంటున్నా కుకింగ్ మసాలాలో, అంతే. ఆ గరం మసాలా పైనుంచి చల్లమంటున్నా. కొద్దిగా ఉప్పు కారం కొంచెం లైట్గా ఆ గరం మసాలాలో వేరియేషన్ ఉంటే కూర మసాలాలాగా కాకుండా వాటిలో ఏంటంటే కొంచెం చేంజ్ చూపిస్తారు. కొంచెం చింగ్స్ మసాలా కానీ ఇంకేదైనా కొంచెం మార్చి కనుక పైన మళ్ళీ కొంచెం ఉప్పు కారం మసాలా జల్లుకొని తింటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా ఎంత బాగుందంటే అంత బాగుంది. లేదంటే ఇప్పుడు అంతా మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మంచిగా ఒక కూల్గానేమో మ్యాంగో జ్యూస్ చేసుకొని దాన్ని కాంబినేషన్గా రింగ్స్ పెట్టుకొని తినేయండి, చాలా బాగుంది. అయితే మీతో ఒక విషయం చెప్పాలి. నాకు ఒక్కొక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే మెసేజ్ కాలంలో పెట్టేస్తున్నాను కుకింగ్ మెథడ్. కొన్ని రెసిపీస్ ఈజీగా ఉంటాయి కదా, లేదంటే కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మామిడికాయ పచ్చడి కాబట్టి నువ్వు పప్పు ఆవకాయ చాలా బాగా చేశాను. నెక్స్ట్ దీని తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి తెలుగులో.